పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్లో ఉన్న ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. వందల మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది. అయితే తాజాగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ మళ్లీ పునర్నిర్మిస్తోన్నట్లు భారత నిఘా సంస్థల నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్, ఆర్మీ కలిసి ఈ పునర్నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నట్లు గుర్తించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ అడవుల్లో చిన్న చిన్న ఉగ్ర శిబిరాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ ఉగ్రవాద శిబిరాలు ఎవరికీ కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఆధునిక డ్రోన్లు, ఉపగ్రహాల నుంచి కూడా తప్పించుకునేలా పాకిస్తాన్ నిర్మిస్తోందని సమాచారం. ఇక ప్రతి శిబిరం 200 మంది కంటే తక్కువ మిలిటెంట్లను మాత్రమే ఉంచేలా ఐఎస్ఐ ఆదేశించినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు తెలియజేశాయి. భారత సైన్యం దాడుల్లో నాశనమైన లూని, పుట్వాల్, టిప్పు పోస్ట్, చప్రారు ప్రాంతాల్లోని థర్మల్ మాస్కింగ్, లో ఫ్రీక్వెన్సీ రాడార్ సదుపాయాలతో పునర్నిర్మాణం కొనసాగుతున్నట్లు భారత నిఘా సంస్థల నివేదికలో పేర్కొన్నారు. కొత్త శిబిరాలు కేల్, దూధ్నియాల్, అద్ముకం, లీపా, కోట్లీ ప్రాంతాల్లో ఏర్పాటవుతున్నాయి. ఈ శిబిరాలకు పాకిస్తాన్ సైనికులు డ్రోన్ నిరోధక వ్యవస్థలతో రక్షణ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రంగా భావించే పాకిస్తాన్లోని బహావల్పూర్లో ఉగ్రమూకలు సమావేశమయ్యాయి. ఈ కీలక సమావేశంలో జైషే, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థల నేతలు, ఐఎస్ఐ అధికారులు పాల్గొన్నారు. ఉగ్రవాద శిబిరాల పునఃనిర్మాణం, వనరుల పునఃకేటాయింపు, మళ్లీ రిక్రూట్మెంట్ డ్రైవ్లు ప్రారంభించే అంశాలపై చర్చించినట్లు తెలిసింది. వరల్డ్ బ్యాంక్ అందిస్తున్న రుణాల్లో కొంత భాగం ఈ ఉగ్ర శిబిరాల పునర్నిర్మాణానికి దారి మళ్లిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉగ్ర శిబిరాలను నిర్మిస్తుండటంతో మళ్లీ కాస్త ఆందోళన నెలకొంది. శిబిరాలను చిన్న చిన్న టెక్ కాంప్లెక్స్లుగా విభజించడంతో భవిష్యత్తులో ఎదుర్కొనే స్మార్ట్ నిఘా చేపట్టే చర్యలు మరింత క్లిష్టమవుతాయని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఏ సమయంలోనైనా చర్య తీసుకునే విధంగా ఇంటెలిజెన్స్ను నిరంతరం పర్యవేక్షణలో ఉంచామని, ప్రతిస్పందన తప్పదని న్యూఢిల్లీ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. ఈ పరిణామాలు పాక్ ఉగ్రవాద విధానానికి మరింత బలమైన సాక్ష్యంగా నిలుస్తున్నాయి.